హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి బయాలజీలో జీర్ణ వ్యవస్థ ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ఆహారం ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా అడ్డుకునేది. జవాబు ఉపజిహ్వాక. నెక్స్ట్, జీర్ణాశయం ఆకారం. జవాబు జే ఆకారం. నెక్స్ట్, పెప్సినోజన్ను పెప్సిన్గా మార్చేది. జవాబు హెచ్సిఎల్. నెక్స్ట్, ఎంజైమ్స్ లేని జీర్ణరసం. జవాబు పైత్యరసం. నెక్స్ట్, కాలేయంలో తయారయ్యే విసర్జక పదార్థాలు. జవాబు బిలిరూబిన్, బిలివర్డిన్. నెక్స్ట్, క్లోమరసం యొక్క pH విలువ. జవాబు 7.5 నుంచి 8.5 క్షారస్థితి. నెక్స్ట్, ఇన్సులిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి. జవాబు డయాబెటిస్ మెల్లిటస్. నెక్స్ట్, చిన్న ప్రేగులో విల్లి ఉపరితల వైశాల్యాన్ని ఏం చేస్తాయి? జవాబు పెంచుతాయి. నెక్స్ట్, కొవ్వులో కరిగే విటమిన్లు. జవాబు ఏ, డి, ఈ, కే. నెక్స్ట్, నీటిలో కరిగే విటమిన్లు. జవాబు బి కాంప్లెక్స్, సి విటమిన్లు. నెక్స్ట్, స్క్వార్వీ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? జవాబు విటమిన్ సి. నెక్స్ట్, క్వాషి ఆర్కర్ వ్యాధి దేని లోపం వల్ల వస్తుంది? జవాబు ప్రోటీన్లు. నెక్స్ట్, మెరాస్మస్ వ్యాధి దేని లోపం వల్ల వస్తుంది? జవాబు ప్రోటీన్లు మరియు క్యాలరీలు. నెక్స్ట్, రక్తం గడ్డకట్టడానికి అవసరమైన ప్రోటీన్ కాలేయంలో తయారవుతుంది. జవాబు ఫైబ్రినోజెన్. నెక్స్ట్, శరీరం లోపల రక్తం గడ్డకట్టకుండా చూసేది. జవాబు హెపారిన్. నెక్స్ట్, పిత్తాశయంలో రాళ్ళు దేనివల్ల ఏర్పడతాయి? జవాబు కొలెస్ట్రాల్ గడ్డకట్టడం వల్ల. నెక్స్ట్, పెల్లగ్రా వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? జవాబు నియాసిన్, B3. నెక్స్ట్, బెరీ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? జవాబు థయామిన్, B1. నెక్స్ట్, గ్లూకాగాన్ హార్మోన్ను ఉత్పత్తి చేసే కణాలు. జవాబు ఆల్ఫా కణాలు, క్లోమం. నెక్స్ట్, ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే కణాలు. జవాబు బీటా కణాలు, క్లోమం. నెక్స్ట్, మాల్టోజ్ దేనిగా విడిపోతుంది? జవాబు గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్. నెక్స్ట్, లాక్టోజ్ పాల చక్కెర దేనిగా విడిపోతుంది? జవాబు గ్లూకోజ్ ప్లస్ గెలాక్టోజ్. నెక్స్ట్, సుక్రోజ్ చెరకు చక్కెర దేనిగా విడిపోతుంది? జవాబు గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్. నెక్స్ట్, అతి తక్కువ పునరుత్పత్తి శక్తి గల కణాలు. జవాబు నాడీ కణాలు. నెక్స్ట్, అత్యధిక పునరుత్పత్తి శక్తి గల అవయవం. జవాబు కాలేయం. నెక్స్ట్, మానవ శరీరంలో యూరియా ఎక్కడ తయారవుతుంది? జవాబు కాలేయం. నెక్స్ట్, చిన్న ప్రేగు మరియు పెద్ద ప్రేగు కలిసే చోటు. జవాబు సీకం. నెక్స్ట్, ఆహారం జీర్ణాశయంలో ఎంతసేపు ఉంటుంది? జవాబు 3 నుంచి 4 గంటలు. నెక్స్ట్, నోటి పిండి పదార్థం ఎంత శాతం జీర్ణమవుతుంది? జవాబు 30%. నెక్స్ట్, పళ్ళపై ఉండే పసుపు రంగు పొరను ఏమంటారు? జవాబు డెంటిన్. నెక్స్ట్, కుంతకాలు దేనికి ఉపయోగపడతాయి? జవాబు కోయడానికి. నెక్స్ట్, రదనికలు దేనికి ఉపయోగపడతాయి? జవాబు చీల్చడానికి. నెక్స్ట్, శర్వణకాలు దేనికి ఉపయోగపడతాయి? జవాబు నమలడానికి. నెక్స్ట్, విటమిన్ B12లో ఉండే లోహం. జవాబు కోబాల్ట్. నెక్స్ట్, రక్తం లేని జీర్ణరసం. జవాబు పైత్యరసం, ఎంజైమ్స్ లేవు కాబట్టి. నెక్స్ట్, లాలాజలంలోని ఏ పదార్థం బ్యాక్టీరియాను చంపుతుంది? జవాబు లైసోజైమ్. నెక్స్ట్, దంతాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. జవాబు ఓడెంటాలజీ. నెక్స్ట్, దవడ ఎముక పేరు. జవాబు మాండిబుల్. నెక్స్ట్, గ్యాస్ట్రిక్ గ్రంథులు ఎక్కడ ఉంటాయి? జవాబు జీర్ణాశయం గోడలలో. నెక్స్ట్, సీక్రెటిన్ హార్మోన్ను ఉత్పత్తి చేసేది. జవాబు ఆంత్రమూలం. నెక్స్ట్, గ్లైకోజెనిసిన్ అంటే ఏమిటి? జవాబు గ్లూకోజ్ గ్లైకోజన్గా మారడం. నెక్స్ట్, కాలేయం బరువు సుమారు ఎంత? జవాబు 1.5 kg. నెక్స్ట్, ఆమ్లపిత్తం దేనివల్ల వస్తుంది?
జవాబు ఎక్కువ HCl ఉత్పత్తి అవ్వడం వల్ల. నెక్స్ట్ ఎండలో ఉండటం వల్ల లభించే విటమిన్. జవాబు విటమిన్ డి. నెక్స్ట్ రక్తహీనత ఏ లోపం వల్ల వస్తుంది? జవాబు ఇనుము లేదా B12. నెక్స్ట్ ఆహార నాళం మొత్తం పొడవు. జవాబు 9 మీటర్లు. నెక్స్ట్ రాత్రిపూట సరిగ్గా కనిపించకపోవడం రేచీకటి ఏ విటమిన్ లోపం? జవాబు విటమిన్ ఏ. నెక్స్ట్ పాలలో ఉండే ప్రోటీన్. జవాబు కేసిన్. నెక్స్ట్ శరీరానికి తక్షణ శక్తిని ఇచ్చేవి. జవాబు కార్బోహైడ్రేట్లు. నెక్స్ట్ జీర్ణ వ్యవస్థలో చివరి భాగం. జవాబు పాయువు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.